151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు దాటుతున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యేలు ఒక చరిత్ర. అయితే ఈసారి 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ స్థానాలకు మించి సాధించబోతున్నామని అన్నారు. నాకు సహకరించిన ఐపాక్ సంస్థకి, ఆ సంస్థ ఉద్యోగస్తులకి అభినందనలు తెలియజేశారు. ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్ ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పరిపాలన అందిస్తామని, ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివని వివరించారు. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ను గుర్తు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ అంచనాలు తలకిందులు కాబోతున్నాయని, ప్రశాంత్ కిషోర్ చెప్పిన 51 స్థానాలకు పరిమితం వైసీపీ కాదని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో పేదలదే పైచేయి అవుతుందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. దేశంలో మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని, ఇంతకు మించి సంక్షేమం ఇవ్వాలా అంటే ఎవరికీ సాధ్యపడదని జగన్మోహన్ రెడ్డి వివరించారు. రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ముఖ్యం కాదని, రాజధాని అనేది ఎలక్షన్ మ్యాండేటే కాదని చెప్పుకొచ్చారు జగన్. రాజధాని, పోలవరం, స్టీల్ ప్లాంట్ ఇవన్నీ పెద్ద విషయాలు కాదని, ఎలక్షన్ ఎజెండా మేనిఫెస్టో మాత్రమేనని, మేనిఫెస్టోను బైబిల్గా, భగవద్గీతగా భావించి పూర్తి చేశామని, మేనిఫెస్టో పూర్తయి మీ ఇంటికి సంక్షేమ పథకం వచ్చిన ప్రతి మహిళ, అక్క చెల్లెళ్ళు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశామని, అదే స్థాయిలో వృద్ధులు, మహిళలు ఓటు వేశారని, పెరిగిన ఓటు శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారిందని, 151 పైచిలుకు స్థానాలు సాధించబోతున్నట్లు స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి.